గ్యాసు బండ వాడాలా? లేకపోతే పైప్ లైన్ వాడాలా? అన్నది వినియోగదారుడికి వదిలిపెట్టాలి గానీ, గ్యాసు బండలు ఇకపైన మీకు కనెక్షన్స్ తీసేస్తాం. మీరు పైపుడు గ్యాసే వాడుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే, అది ప్రయోజనకరమైతే ఓకే. నష్టమైతే ఏంటో తెలీదు. అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. మిడిల్ క్లాస్ తిరగబడతది. ఇది ఆలోచించుకోవాలి. ఈ కష్టకాలంలో మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారు కేంద్రంలో? పశ్చిమాసియా పరిణామాల వల్ల మన దేశంలో వంట గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులో ఉన్న చోట వినియోగదారులు తప్పనిసరిగా కనెక్షన్ తీసుకోవాలని, లేకపోతే ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిణామాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ నెట్వర్క్‌ను విస్తరించడం, ఎల్‌పీజీపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారుల పైపు ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువును విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. పీఎన్జీ దేశీయంగానే ఉత్పత్తి అవుతుంది. ఇది వైవిధ్యభరితమైనటువంటి సరఫరా మార్గాల ద్వారా లభించే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. పైప్‌లైన్ ద్వారా వంటగదికి పీఎన్జీని నిరంతరంగా సరఫరా చేస్తారు. పీఎన్జీకి అనుమతులను వేగవంతం చేయాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకపోతే ఇచ్చినట్టుగానే భావిస్తారని స్పష్టం చేసింది.